శ్రీరామ జయం. అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుడ పడగలమయము. అన్నమాచార్య జయంతి ఈనాటి విశేషం. తాళ్లపాక ప్రభవించిన తేజం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్నమయ్యగా జన్మించినాడా ఏమి అని కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు గారు కీర్తించిన వైభవం, తొలి వాగ్గేయకారుడిగా, పదకవితా పితామహుడిగా, 32,000 సంకీర్తనలను అందించిన సంకీర్తనాచార్యులుగా, స్వామిని నిరంతరం సేవించి తరించి మనల్ని తరింపజేసే విధంగా వేలాది కీర్తనలను మనకు అందించిన మహానుభావుడిగా, నందకము అనే ఖడ్గమే సాక్షాత్తు అన్నమయ్యగా జన్మించినటువంటి వృత్తాంతాలను మనకు స్ఫురింపజేసే విధంగా ఉన్నటువంటి ఆ పదకవితా చక్రవర్తిని, సంకీర్తనల సార్వభౌముడిని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలవాడు, వడ్డీకాసులవాడు, ఆదిదేవుడు, జగద్రక్షకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మేలుకొలుపులు కూడా పాడేటటువంటి సంకీర్తనలతో, పదములతో స్వామిని సేవించి తరించిన వాగ్గేయకారులు అన్నమాచార్యుల వారు. అలరు చంచలమైనతో ఆరంభం చేసుకుంటే, స్వామి సన్నిధానంలో ఏ రోజున ఏ విధమైన వాహనాన్ని అధిరోహించి స్వామివారు తిరుమాడ వీధులలో విజయం చేస్తారో అంతవరకు స్వామికి ఏ పదార్థములు ఇష్టమో ఆరంభం చేస్తే, జోచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అంటూ జోలపాటలు పాడే వరకు ప్రతి క్షణం స్వామిని సేవించి, ఆ సేవించిన సందర్భంలో తాను అల్లిన ఆ పదముల చేత మనలను కూడా తరింపజేసేటటువంటి అపారమైన భక్తి సారస్వతాన్ని, సాహిత్యాన్ని మనకు అందించిన ఆ అన్నమయ్య వారి జయంతి ఇది ఈనాటి విశేషం. స్మరిస్తే పుణ్యం, తరింపజేసే సులభమైన ఉపాయం పదకవితా సాహిత్యం. ఈ కలియుగంలో ఏం చేస్తే సులభంగా మనం తరిస్తాం అంటే నామ సంకీర్తన. అదిగో అల్లదిగో శ్రీహరివాసము అన్నామా, ఆ ఏడుకొండల స్థానం మన కంటి ముందు దర్శనమిస్తుంది. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. కన్నులు మూసుకుంటే శేషాచల వాసుడి దివ్య దర్శనం అన్నమయ్య వారి పదముల చేత మనం పొందవచ్చు. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్మరణ లాభదాయకం, మోక్షకారకం. అందులోనూ ఈ కలియుగంలో స్మరణాన్ముక్తి కనుక అన్నమాచార్యుల వారి సాహిత్యాన్ని అందినంత మేరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా పరంగా ఉండే అన్నమయ్య చరిత్ర వేరు, తాళ్లపాక కవుల చరిత్రలలో ఉండే అన్నమయ్య జీవన విధానం వేరు. పదకవితా పితామహుడిగా, సంకీర్తనాచార్యుడిగా అన్నమయ్య శ్రీవారి మీదనే అని కాకుండా నృసింహ సంబంధితంగా, గోపాల సంబంధితంగా, శ్రీరామ సంబంధితంగా అనేక దేవతామూర్తులను స్మరిస్తూ చేసిన కీర్తనలు అపారం. ఒక్కసారిగా మనం వాటిని మనసులో తలుచుకుంటే శరీరం భక్తితో, ఆనందంతో ఉప్పొంగుతుంది. మనస్సు ఒక గంభీరమైన స్వభావం క్షణంలో వచ్చి చేరుతుంది. భక్తిభావ సమన్వితమైన ఆ పదములను తలుచుకుంటే చాలు మనం పునీతులం అవుతాం. ఏడుకొండలవాడు, వెంకటరమణుడు, శేషాచలవాసుడు, శ్రీనివాసుడు, శ్రీయపతి ఎక్కడ ఉన్నాడా? ఆయన నివాసం తిరుమలలో ఆనంద గోపురం దిగువన అంతరాలయంలో. అక్కడ మాత్రమే అని కాదు, అక్కడ ఉన్న ఆ స్వామి ఈ పదములలో కూడా చేరి ఉన్నాడు. ఆ పదములను మనం స్మరిస్తే ఆ పదముల మధ్యన ఉండేటటువంటి ఆ విరామ చిహ్నాలలో కూడా ఉన్నాడు, మన మనస్సులో కొలువే ఉన్నాడు. ఏడుకొండల వాడిని స్మరించడం అంటే అన్నమయ్యతో మాత్రమే మనకు సాధ్యం. అన్నమాచార్యుల వారి కీర్తనలు వింటే చాలు, అరక్షణంలో మనం తిరుమల స్వామి సన్నిధానంలో చేరి ఉంటాం. అంతటి శక్తి ఆ పదములకు ఉంది. కన్నులు మూసుకొని తాదాత్మ్యంతో, భక్తిభావంతో ఒక్కసారి ఒక్క సంకీర్తన చాలు. అలా విన్నామా, ఇలా మనం తిరుమలకు వెళ్ళి వచ్చేస్తాం. అపారమైన భక్తి రసంలో ఓలలాడించే శక్తి గల ఈ పదములను ఈరోజు విందాం.
జయంతి నిజమా కాదా, ఎన్నేళ్ల క్రింద పుట్టాడు, ఏం చేశాడు, ఎవరిని వివాహం చేసుకున్నాడు, ఎలా దేహత్యాగం చేశాడు, ఇవన్నీ కూడా భక్తి భావానికి చాలా దూరమైనవి. భక్తి భగవంతుడితో మనకుండే సంబంధాన్నే స్థిరపరుస్తుంది. చరిత్ర, కుటుంబ జీవనం లేదా సాంఘికంగా ప్రవర్తనలు ఇవన్నీ కూడా మనలో కొంత లౌకికమైన విషయవాంఛల పట్ల మమకారాన్ని పెంచి పోషిస్తాయి. నిజమైన భక్తి కలవారు, ఆధ్యాత్మిక తత్పరత కలవారు, ఆ భగవద్భక్తుల, సాధకుల, గురుదేవుల పుట్టుపూర్వోత్తరాలను, జీవిత విశేషాలను తెలుసుకునే ప్రయత్నం ఏనాటికి చెయ్యరు. మనకు సాధారణులమైన మనకందరికీ కావలసింది భగవంతుడి మీద మన మనస్సును ఎలా లగ్నం చేయాలా, అందుకోసం మనకు ఆ భక్తుడు అందించిన సాధనమేమి, ఆ పదములో ఉండే, ఆ కీర్తనలో ఉండే అంతర్భావమేమి, ఇది మాత్రమే మనకు ముఖ్యం. కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నమాచార్యుల వారి సంకీర్తనలను స్మరణ చేసుకుందాం. శ్రీనివాసుడి కరుణతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.